అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇద్దరు నా సిచ్యువేషన్ చూస్తూ నాతో ఆడుకుంటున్నారు కదా, చెప్తాను మీ సంగతి. మధు, అత్త ఈగో సాటిస్ఫై అయితేనే నేను నీకేదైనా హెల్ప్ చేయగలను, లేదంటే లేదు. అలా అనుకు సింధు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు మీరే దిక్కు. ఇప్పుడు నేనేం చేయాలి? అడుక్కుంటుంది కదా అత్తయ్య, మీరే చెప్పండి. నా కాళ్ళు పట్టమని సింధు. ఏంటి? నేను మీ కాళ్ళు పట్టాలా? నీకు ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నా మూడు మారిందనుకో, నా కాళ్ళు పట్టే అదృష్టం అవకాశం నీకు అస్సలు ఇవ్వను. నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నా మరణ ముహూర్తం ఫిక్స్ చేస్తాను అంటోంది. 30 సెకండ్లు అప్పుడే అయిపోయాయి సింధు. అత్తయ్య కూల్. ఏంటి మధు, వచ్చిన అవకాశాన్ని ఇలా మిస్ చేసుకుంటున్నావు? అమ్మలాంటి అత్తయ్య కాళ్ళు పడితే తప్పేంటి? ఇంకా 10 సెకండ్లే ఉంది. సరిగ్గా పట్టు. కాస్త గట్టిగా. అత్తయ్య తినండి. గట్టిగా పట్టవే, గట్టిగా పట్టు. బా, అదిగో అక్కడ గట్టిగా నొక్కు పాదాల మీద. గొడవ కాదు మధు, నాకు గోరీ కడతానంటోంది. తప్పదు, మావయ్య కోసం భరించాలి. సాటిస్ఫై అయ్యారా అత్తయ్య? ఇంక నేను వెళ్ళొచ్చా? అప్పుడే ఏమైపోయిందే? నీ బెండు తీయాల్సింది ఇంకా ఉంది. ఆగు. లేదు, ఒక పంచి గట్టిగా నీ చెంపలు వాయించుకో. చెంపలు వాయించుకోవాలా? ఆల్రెడీ 30 సెకండ్లు అయిపోయాయని చెప్పు సింధు. ఏ మధు, ఏం ఆలోచిస్తున్నావు? ఏయ్, అలా శుతిమెత్తగా కాదే, కాస్త గట్టిగా. ఓకే. ఇంకా అది. చాలా అత్తయ్య.
నేను వెళ్ళొచ్చా? మధు తూచ్, నువ్వు తొండి చేస్తున్నావు. నేనే తోడు చేశాను. అత్తయ్య చెప్పింది చేశాను కదా. అత్తయ్యకైనా ఈగో ఉండేది, నాకంటూ ఈగో ఉండదా? అది సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత నీది కాదా? అవకాశం దొరికింది కదా అని వాళ్ళే ఆడుకుంటున్నారే నాతో. చెప్తా. చెప్పు సింధు, నీ చాయిస్ ఏంటి? ఆ, నాది సింపుల్లే. నిన్ను ఎక్కువ కష్టపెట్టను. జస్ట్ అలా ఒక 10 గుంజులు తీ. గుంజిల్లా? ఏ తక్కువే కదా ఇచ్చింది. తీ. టైం నీది, ఏం చెప్తా? డబ్బు కావాలి అంటే నేను ప్రాణాలతో ఉండాలి. నేను ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి. ఒకటి, 2, 3, 4, 5. తొమ్మిది. ఇంకొక్కటే కదా, తీసే మధు. పది. బాగా తీసావు. మంచి ఫిట్నెస్ ఉంది నీలో. సింధు, నీకు సాటిస్ఫై అయిందా? ఫుల్గా. మరి నేను వెళ్ళొచ్చా? నిరభ్యంతరంగా. నేను బయటికి వెళ్ళినట్టు ఆరాధ్యకి చెప్పరుగా? చిచి, మేము నీలాగా మాట తప్పేవాళ్ళం కాదు. ప్లీజ్ ఆరాధ్యకి చెప్పకండి. అలాగే. నువ్వు వెళ్ళు. గుర్చట్లేదు. మా దేవాకి సరైన యమకింకరాలు ఈ రత్నమే. ఈవిడని చూసి దడుచుకు చస్తున్నాడు. దేవుడా, ఎలాగైనా సరే ఆ మధు ఇక్కడికి రాకుండా చూడు. ఆ మధు రాకపోతే ఈవిడ చేతుల్లో మా దేవగాడి ప్రాణం పోతుంది. నాకు సిందమ్మ వాళ్ళకి పీడ వదిలిపోతుంది. ఏ మారుతిరావు, ఇంకా రావట్లేదేంట్రా? నా చేత కాళ్ళు పట్టించుకొని గుంజీళ్లు తీయించి నాకే నమ్మక ద్రోహం చేస్తారా? మోసగత్తెలు మీరు. ఛీ! హలో, నువ్వు మాట్లాడేది వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఏంటి నమ్మక ద్రోహమా? మోసగత్తెలమా? శ్రీరంగ నీతులు బాగానే చెప్తున్నావు. ఎవరు ఎవరికి నమ్మక ద్రోహం చేస్తున్నారో, ఎవరు మోసగత్తెలో నీకు తెలీదా? ఇప్పుడేదో ఆరాధ్య దగ్గర కవర్ చేసుకున్నావని బిల్డప్ ఇవ్వకు. నీ నిజ స్వరూపం ఏంటి అన్నది ఏదో ఒకరోజు ఆరాధ్య దగ్గర బయటపడకుండా ఉండదు. అందుకు కావలసిన గ్రౌండ్ ప్రిపరేషన్
నేను అత్తయ్య కలిసే చేస్తున్నాం. ఇందాక అత్తయ్య చెప్పింది కదా, త్వరలోనే నీ స్టోరీకి అశుభం కార్డ్ పడుతుంది అని. పడుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నాన్న, నాన్న, ఎప్పుడొస్తావు నాన్న? నిన్ను చూడాలనుంది నాన్న. రా నాన్న, నా కోసం ఒక్కసారి రా నాన్న, ప్లీజ్ నాన్న. పాపం శశి నాన్న కోసం తెగ కలవరిస్తుంది. నాన్నని ఒకసారి ఇంటికి తీసుకురావచ్చు కదమ్మా. నాన్నని చూసిందంటే శశి జ్వరం వెంటనే తగ్గిపోతుంది. నాన్న, మీ నాన్న తప్పకుండా వస్తారు రిషి. నాన్న, 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 ఎప్పుడొస్తావు నాన్న? నాన్న, నాన్న, ఎప్పుడొస్తావు నాన్న? నాన్న, నాన్న. అమ్మా శశి, ఒక్కసారి లేమ్మా. అమ్మా శశి, ఈ టానిక్ తాగు. నేను తాగను. రోజు నువ్వు ఇలాగే చెప్తున్నావు అసలు. నాన్న మాత్రం రావడం లేదు. నాన్న వస్తేనే నేను టాబ్లెట్ అయినా టానిక్ అయినా వేసుకుంటాను. అలా అంటే ఎలా శశి? నీకు జ్వరం తగ్గాలంటే నువ్వు టైం టు టైం మందులు వేసుకోవాలి కదా. నా మాట నమ్మమ్మా. నాన్నని నేను తీసుకొస్తాను. నా తల్లివి కదా, ఈ టానిక్ తాగమ్మా. లే. నేను తాగనమ్మా. నేను నాన్నని ఎంత మిస్ అవుతున్నానో నీకేం తెలుసమ్మా? నాన్న లేకుండా నువ్వు ఉండగలవేమో, మేం మాత్రం ఉండలేము అసలు. ఎందుకు శశి అమ్మని బాధ పెడతావు? నేనేం అమ్మని బాధ పెట్టడం లేదు రిషి. నా బాధను అమ్మతో చెప్తున్నాను అంతే. నాన్న, శశి, నాన్న, శశి నాన్న వచ్చాడు. నాన్న, నాన్న, నాన్న వచ్చేసావా నాన్న? అవునమ్మా, మీకోసం మిమ్మల్ని చూడాలని వచ్చేసాను. చూసావా శశి, నాన్న వచ్చాడు. వస్తాడని అమ్మ చెప్పినా నువ్వు నమ్మలేదు. ఇప్పుడు నీకు జ్వరం ఎలా ఉందమ్మా? మీ మీద బెంగ పెట్టుకున్నాను కదా నాన్న, అందుకే అస్సలు ఫీవర్ తగ్గడం లేదు. నాన్న, అమ్మ ఎంత బ్రతిమలాడినా శశి టానిక్ తాగనంటుంది. నువ్వు వస్తేనే మందులు వేసుకుంటానంటుంది నాన్న. నా బంగారం కదా, అలా మారం చేయకూడదు తల్లి. అమ్మ చెప్పినట్టు వినాలి. నేను వచ్చేసాను కదా. రిషి, ఇది ఎప్పటిది? ఇందాకటిదే నాన్న. అమ్మ వచ్చి శశిని తాగు అంది. తాగను అని శశి మారం చేసింది.
అమ్మ అక్కడ పెట్టి ఏడుస్తూ బయటకు వెళ్ళింది. ఇదిగో నేను వచ్చేసాను కదా, ఇది తాగమ్మా, తాగు. శశి ఇంక నీ జ్వరం తగ్గిపోతుందిలే. హాయ్ ఇదిగోండి మీకోసం బొమ్మలు తీసుకొచ్చాను, ఇదిగో తీసుకో. హాయ్, బొమ్మ చాలా బాగుంది నాన్న. నాన్న నా బొమ్మ కూడా బాగుంది. థ్యాంక్స్ నాన్న. అమ్మా నాన్న. షూ! అమ్మను పిలవద్దు. ఎందుకు పిలవద్దు నాన్న? ఎందుకంటే మీ అమ్మ ఇంటికి రావద్దన్నా నేను వచ్చాను కదా. నన్ను ఇప్పుడు చూస్తే అరుస్తుంది. తేజ, శశి అమ్మా నాన్న అంటూ గట్టిగా అరిచింది విన్నావా? అవును విన్నాను. బహుశా కలవరిస్తుందేమో. జ్వరంతో నీరసంగా ఉన్న పిల్ల అలా గట్టిగా కలవరిస్తుందా? అది కలవరించే అరుపు కాదు, గట్టిగా పిలిచే పిలుపులా ఉంది. నువ్వు జ్వరంతో ఉన్నావు అని తెలిసి ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నాన్న. చూసావా నాన్న, నువ్వు రాగానే నేనెంత నార్మల్ అయిపోయానో. జ్వరం కూడా తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఇంకేంటి విశేషాలు? ఒకవేళ పిల్లల దగ్గరికి యశ్ వచ్చాడేమో, అందుకే శశి నాన్నొచ్చాడు అని అరిచిందేమో. హాస్పిటల్లో కోమాలో నా తమ్ముడు బయటికి ఎలా వస్తాడు మధు? కోమా అనేది సింధు ఆడే డ్రామా అయ్యుండొచ్చని మావి చెప్పారు కదా. సో అది డ్రామా అయితే యశ్ ఇంటికొచ్చే ఛాన్స్ ఉంది కదా. నిజంగా డ్రామా అయితే ఛాన్స్ ఉంది మధు. హా, యష్ని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే కేస్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి ఈ కోమా డ్రామా ఆడారని ప్రూవ్ చేసి యష్ని మళ్ళీ జైల్లో పెట్టించొచ్చు. పద తేజ, మీ తమ్ముని ఇప్పుడు పట్టుకుందాం. ఆహా, పద. పద పద. అయినా మీరేంటి నా కోసం వెయిట్ చేస్తున్నారు? నా గురించి అంత కంగారు పడుతున్నారు? రోజు టైంకి ఇంటికొచ్చే పిల్ల రాకపోతే మాకు కంగారుగా ఉండదా అసలా? వయసులో ఉన్న పిల్లలు ఈ టైం దాకా బయట తిరగడం అంత మంచిది కాదా ఆరాధ్య? ఏ సింధు, నా కూతుర్ని తనకి నచ్చినట్టుగా ఉండనివ్వవా? టైంకి ఇంటికి రావాలి, ఇంట్లో ఉండాలి అని రూల్స్ పెడుతున్నావేంటి? ఆరాధ్య లైఫ్ నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నావా సింధు? అమ్మ ఆరాధ్య, వాళ్ళ మాటలేం నువ్వు పట్టించుకోకు. నీకు నచ్చినట్టు నువ్వుండు, నీకు నచ్చిన చోటికి వెళ్ళు. నీకు ఏ టైంకి ఇంటికి రావాలనిపిస్తే ఆ టైంకే రా. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎంత ఫ్రీగా ఉండాలనుకుంటే అంత ఫ్రీగా ఉండు. నీకు ఈ అమ్మ ఉంది. ఎవరితో మాట్లాడాలని నీకు అనిపిస్తే వాళ్ళతోనే మాట్లాడు. నువ్వు ఒకళ్ళకి చెప్పి వెళ్లాల్సిన అవసరం నీకు లేదు. ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసి వస్తున్నావో అన్న సంజాయిషీలు ఎవ్వరికీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగేనమ్మా. నా ఇష్టాలని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అసలు నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా?
వయసులో ఉన్న పిల్ల ఇంటికి రావాల్సిన టైంలో రాకుండా ఫ్రెండ్ ఇంటికి వెళితే మందలించాల్సింది పోయి నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని ఆరాధ్యని సపోర్ట్ చేస్తావా? సిగ్గు లేదా నీకో? నా కూతుర్ని నేను సపోర్ట్ చేయకుండా ఇంకెవరు చేస్తారత్తయ్యా? ఆరాధ్యకి నాకు ఈ ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంది. మీరేదో ఆరాధ్య మీద కేర్ చూపించి ప్రేమ ఒలుకబోసి తనకి దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నట్టున్నారు. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు మిమ్మల్ని ఆరాధ్యని ఒక్కటి కానివ్వను. ఒక్క ఆరాధ్యకే కాదు, సింధు నువ్వు కూడా నీ భర్తకి ఎప్పటికీ దగ్గర కాలేవు, కానివ్వను. నీ భర్త జైల్లోనే ఉంటాడు, బయటికి అస్సలు రానే రాడు. ఆరాధ్యేమో లైఫ్ లాంగ్ నిన్ను ద్వేషిస్తూనే ఉంటుంది. మీ అక్కకి నువ్వేదో మాటిచ్చావంట కదా, ఆరాధ్యని కన్న బిడ్డలా చూసుకుంటాను అని. నీ నుంచి నీ భర్త దూరమైనట్టే ఆరాధ్య కూడా శాశ్వతంగా దూరమైపోతుంది. ఆరాధ్య నా గుప్పెట్లో ఉన్నంత వరకు మీరు ఏం చేయలేరు. సింధు, అది నోటికొచ్చినట్టు అలా వాగుతుంటే దాని చెంప పగలగొట్టకుండా దాన్ని అలా వదిలేసావేంటసలా? మధుని కొట్టడం వల్ల ఆరాధ్య సమస్య సాల్వ్ అవ్వదత్తయ్య. ఆరాధ్య పూర్తిగా ఆ మధు మాయలో ఉంది. అది తనకి చాలా ప్రమాదం. మధు మాయని పెను మాయతో పటాపంచలు చేసి ఆరాధ్యని మనం కాపాడుకోవాలి. ఈరోజు నువ్వు చనిపోయిన రోజు, అందుకే అనాథాశ్రమానికి వెళ్ళి సేవ చేసొస్తున్నాను. నేను ఇంటికి రావడం లేట్ అయిందని, ఎక్కడికి వెళ్ళావని పిన్ని నానమ్మ నన్ను నిలదీశారు. నువ్వు చనిపోయిన రోజు కూడా వాళ్ళకి గుర్తులేదమ్మా. నేను తప్ప నీ గురించి ఆలోచించే వాళ్ళే లేరు. నేను హాస్టల్లో ఉన్నా, ఇక్కడున్నా నాకు ఒకేలా అనిపిస్తుందమ్మా. నేను ఒంటరిగానే ఫీల్ అవుతున్నాను. నువ్వు లేని నా లైఫ్ వేస్ట్ అనిపిస్తుందమ్మా. నాకు నీ దగ్గరికి రావాలనుంది. ఈ జీవితం నాకు నచ్చడం లేదమ్మా. నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అమ్మా, అమ్మా నాకు భయం వేస్తుందమ్మా. ఎవరక్కడ? నాకు చీకటంటే భయం అమ్మా. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండమ్మా.
చీకటిని చూస్తే ఆరాధ్య భయపడుతుంది. వెంటనే వెళ్ళి తనకి ధైర్యం చెప్పాలి. వద్దు, ఎవరు రావద్దు, ఎవరు రావద్దు. ఆరాధ్య, వద్దు, ఎవరది? ఆరాధ్య, 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 రావద్దు. అమ్మ ఆరాధ్య, నేనమ్మా నీ పిన్నిని. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఆరాధ్య, నా మాట వినమ్మా, నీకేం కాదమ్మా. వద్దు. ఆరాధ్య, ఆరాధ్య, భయపడకమ్మా, నేను వచ్చేసాను కదా. ఆరాధ్య, ఇట్రా అమ్మా. అయ్యో, దా. వద్దు, వద్దు. ఆరాధ్య, రామ్మా, ఇట్రా. ఆరాధ్య, ఆరాధ్య, ఇట్రా అమ్మా. ఆరాధ్య, ఆరాధ్య, నీకేం కాదమ్మా. ఆరాధ్య, 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 రామ్మా. సిద్ధు, లే. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మను వచ్చేసానమ్మా. నాకు తోడుగా ఉండడానికి, నన్ను చూసుకోవడానికి నాకు మా అమ్మ ఉంది. అయినా నేనెలా ఉండాలో, ఎక్కడుండాలో నాకు తెలుసు. నేను నీతో ఉంటే నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు కదా, అమ్మ చెప్పినట్టు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మా, 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 దేని గురించి అమ్మా ఆలోచిస్తున్నావు? మీ అక్క గురించేనమ్మా. అక్కకేమైంది? బానే ఉందిగా. పైకి బాగానే ఉన్నట్లు కనిపించినా ఆరాధ్య లోపల చాలా బాధపడుతుంది రిషి. దేని గురించి అమ్మా అక్క బాధపడేది? ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ, వీటన్నిటినీ చిన్నప్పటి నుంచి మీ అక్క చాలా కోల్పోయింది. కోల్పోయిన వాటిని మనం తిరిగి మీ అక్కకి అందించాలి. మీ అమ్మంటే మీకెంతో ఇష్టం కదా? అవునమ్మా, చాలా ఇష్టం అసలా. ఇదే ఇష్టాన్ని మీ అక్క మీద కూడా మీరు చూపించాలి. నా మీద మీరు చూపించే ప్రేమ, అభిమానం మీ అక్కకు కూడా సమానంగా పంచాలి. ఈ రోజు నుండి మీరు మీ అక్కతో ఎక్కువగా కలిసుంటూ తనతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయాలి. అలాగేనమ్మా. మీ అక్కలో ఎలాంటి మార్పు కనిపించినా అది ఏంటన్నది వచ్చి వెంటనే నాకు చెప్పాలి. సరేనా? సరేనమ్మా. వెళ్ళండి. ఇక నుంచి అక్కని జాగ్రత్తగా చూసుకోండి. తనకెప్పుడు తను ఒంటరిది అన్న ఫీలింగ్ రాకుండా చూసుకోండి. ఓకేనా? ఓకే అమ్మా. శశి, రా అక్క దగ్గరికి వెళ్దాం. అమ్మా, నన్ను వదిలేసి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. కానీ నేనిక్కడ అమ్మ లేని అనాథగా మిగిలిపోయాను. నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. నాకిక్కడ ఉండాలని లేదు. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ప్లీజ్ అమ్మా, నీ దగ్గరికి వచ్చేస్తాను. అక్క, ఏం చేస్తున్నావు అక్క? మా అమ్మతో మాట్లాడుతున్నాను. అదిగో మా అమ్మ. ఓ పెద్దమ్మా. అక్క,
పెద్దమ్మ అచ్చమ్మ అమ్మలాగే ఉంది అసలు. ఇంతకీ పెద్దమ్మతో ఏం మాట్లాడుతున్నావు అక్క? ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా అంటుంటే అమ్మా సరే ఆరాధ్య అలాగే వచ్చి అనడం లేదు. ఆ అమ్మంటే నాకు చాలా ఇష్టం. రిషి శశి మీరే చెప్పండి, మీ అమ్మంటే మీకు ఇష్టం కాబట్టే కదా మీ అమ్మతో ఉంటున్నారు. అవునక్క. మరి నేను మా అమ్మతో ఉండాలి కదా, మీరైనా చెప్పండి మా అమ్మకి నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళమని. ప్లీజ్ అమ్మా, నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా, కాదనకమ్మా. అమ్మా అమ్మా, అక్కతో ఉండమని చెప్పాను కదరా, అప్పుడే వచ్చేసారేంటి? అక్కని చూస్తుంటే మాకు భయం వేస్తుంది, అందుకే వచ్చేసామమ్మా. ఏమైందిరా? అక్క వాళ్ళ అమ్మ ఫోటోతో మాట్లాడుతుంది. ఆ మాటలు వింటేనే మాకు భయం వేసిందమ్మా. ఏం మాట్లాడుతుంది? అక్కకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదంట, తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుందంట. అమ్మా, అక్కేమో పెద్దమ్మ ఫోటో చూసి నన్ను నీ దగ్గరకు తీసుకెళ్ళిపో అంటూ ఏదేదో మాట్లాడుతుందమ్మా. అలాగా? సర్లే, మీరు వెళ్ళి ఆడుకోండి. అలాగే అమ్మా, పద రిషి. డాక్టర్ చెప్పిందే కరెక్ట్. ఆరాధ్య స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను అంటుందంటే లైఫ్ మీద తనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. లేదు, ఆరాధ్యని ఎలా అయినా సరే కాపాడుకోవాలి. అక్కకిచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. రిషి, శశి, రిషి, శశి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? డోర్ ఓపెన్ చేసిందేంటి? కిచెన్లోకి వెళ్ళారేంటి? ఏం చేయబోతున్నారు? రిషి కత్తి తీసుకున్నాడేంటి?
పిల్లలు అత్తయ్య వాళ్ళ రూమ్ వైపు వెళ్తున్నారేంటి? నేను నిన్నెప్పుడైనా బాధ పెట్టినా అమ్మా అంటూ నీ దగ్గరికి వచ్చి ఒక్క ముద్దు ఇవ్వగానే మురిసిపోయేదానివి. ఆ అమ్మ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. అమ్మంటే నాకు ప్రాణం. అమ్మే నా దైవం. చూసారా అత్తయ్య మీ అబ్బాయి? ప్రేమ ప్రేమ అంటూ నా వెనక పడ్డప్పుడు నేనంటే ప్రాణం అన్నాడు. ఇప్పుడు మాకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక ఏమో మీరు ప్రాణం అంటున్నాడు. ఒరేయ్, తల్లి కొడుకులు ఇద్దరు ఒక్కటయ్యారా? అమ్మా కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు నాన్నమ్మ. ఒక్క నిమిషం. అమ్మా ఇదిగో ఈ రింగ్ నువ్వు నాన్నకు తోడుగు. తీసుకో తీసుకో. నానా నువ్వు ఈ రింగ్ అమ్మకు తోడుగు. రేయ్, ఇది మీ అమ్మ పుట్టినరోజురా, మా పెళ్లి రోజు కాదు కదా. అమ్మ బర్త్డేకి మీ మ్యారేజ్ డే మూమెంట్ గిఫ్ట్గా ఇస్తున్నా నాన్న. తీసుకోండి. తీసుకో నాన్న తీసుకో. రే యష్, నా పుట్టినరోజు నాడు నాకు గిఫ్ట్ ఇవ్వాలి కానీ మీ నాన్నకు కూడా ఇస్తున్నావేంట్రా? వాడి ఉద్దేశం ఏంటంటే దామో, నీలో సగం నేను, నాలో సగం నువ్వు. సో మనిద్దరం కలిసి చెరి సగం. అది వాడర్థం. అంతే కదరా? అంతే నాన్న. రండి మావయ్య. రే యష్, నేను చనిపోయేంత వరకు నా ప్రతి పుట్టినరోజు నాడు నాకు మొదటగా నువ్వే విషెస్ చెప్పాలిరా. నువ్వే దగ్గరుండి నా చేత కేక్ కట్ చేయించాలిరా. నువ్వు అలా మాట్లాడకమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావు. ఇంకో మాట చెప్పాలంటే నా తర్వాత నువ్వు వెళ్తావమ్మా. రే ఏంట్రా మాటలు?
నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలిరా. ఈ అమ్మ మీద నువ్వు చూపించే ప్రేమే నా ఆయుష్ని పెంచుతుందిరా. నువ్వు నా పక్కన ఉన్నంతకాలం నాకు ఏమీ కాదురా. ఈ ప్రేమ ఎప్పటికీ ఈ అమ్మ మీద ఇలాగే ఉండాలి. తప్పకుండా ఉంటుందమ్మా. మనది పేగుబంధం, అంతకు మించి ప్రాణబంధం. అయితే ప్రతి సంవత్సరం ఈ అమ్మ పక్కనే ఉండి నువ్వే నాకు ఫస్ట్ విషెస్ చెప్పి నా చేత ఇలాగే కేక్ కట్ చేయిస్తానని మాట ఇవ్వరా? అలాగేనమ్మా, ప్రతి సంవత్సరం లాగానే ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం కూడా నేనే నీ పక్క నుండి కేక్ కట్ చేయిస్తాను. ఉం? సారీ అమ్మా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మాట తప్పినందుకు బాధగా ఉంది. ఇప్పటికిప్పుడు నీ దగ్గరికి వచ్చి ప్రేమగా నీకు కేక్ తినిపించాలనుంది. ఈ రాత్రంతా నీ ఒళ్ళో పడుకొని సేద తీరాలనుంది. కానీ రాలేని పరిస్థితి. నన్ను క్షమించమ్మా. ఈ హాస్పిటల్ నుంచి ఎప్పుడు బయటపడతాను? ఎప్పుడు అమ్మా నాన్నల్ని, సింధుని, పిల్లల్ని కలుస్తాను? ఐడియా. ఈ నైట్ ఇంటికెళ్ళి అమ్మా నాన్నని, సింధుని, పిల్లల్ని కలిసి వస్తే హలో, ఏంటి యష్, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు సింధు. ఇంటికి రావాలనుంది. ఏం మాట్లాడుతున్నావు యష్? అవును సింధు, నేను బాగా హోమ్సిక్ అయిపోయాను. నువ్వింటికొస్తే ప్రాబ్లం అవుతుంది యష్. ప్లీజ్ అర్థం చేసుకో. పోనీ నువ్వైనా నా దగ్గరికి వచ్చేస్తే అప్పుడే ప్రాబ్లం ఉండదుగా. ఏంటి, నేనక్కడికా? అది ఈ టైంలోనా? మనం కలవడానికి ఈ టైమే కరెక్ట్ సింధు. ఇదిగో, నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేసి. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అది కాదు యష్, నేను చెప్పే. నువ్వేం చెప్పొద్దు. నువ్వు నా కోసం వస్తున్నావు అంతే. యష్, యష్ నా మాట విను. ఈ టైంలో రమ్మన్నాడేంటి? సరే, వెళ్దాం. సరే, నేను బయలుదేరుతాను. నువ్వు పడుకో. నేనిక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను సింధు. నువ్వు కూడా నాకు తోడుగా ఉండొచ్చుగా. ఈ రాత్రికి నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండవా? ప్లీజ్. నేను వెళ్తాను యష్. ప్లీజ్ సింధు. సరే, ఉంటాను. కానీ ఇక్కడ ఒకటే బెడ్ ఉంది కదా, ఇద్దరం ఎలా పడుకుంటాం? ఒక పని చేద్దాం యష్, నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటాను. నువ్వు కింద పడుకుంటావా? నేను ఒప్పుకోను. నువ్వు కూడా పైనే పడుకోవాలి. ఎలా యష్? ఇద్దరం పడుకుంటే ఇరుకైపోతుంది. ఇరుగ్గా ఇద్దరం ఒకరినొకరం
గట్టిగా పట్టుకొని పడుకుంటే ఎంత బాగుంటుందో కదా ఆ? కదా ఉమ్, ఏంటి సార్ వారు తెగ సిగ్గుపడుతున్నారు? అంటే నువ్వు నేను ఏకాంతంగా కలిసి ఎన్ని రోజులైందో కదా. అయితే ఐ లవ్ యూ సింధు. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను యష్. నీకు దూరంగా ఉంటున్నాను అన్న మాటే కాని నా మనసు నీ చుట్టే తిరుగుతుంది. నీ ఆలోచనలు నీ జ్ఞాపకాలతోనే రోజులు గడిచిపోతున్నాయి. ఓరి నాయనో, యష్ కోమలో లేడు, నార్మల్గానే ఉన్నాడు. అంటే ఇదంతా డ్రామా అన్నమాట. భార్యాభర్తలిద్దరూ రొమాన్స్లో మునిగిపోయారా? ఉండండి, మీ సంగతి చెప్తా. ఏడ్రా వస్తున్నారా? వస్తున్నారా? దారిలో ఉన్నాను. త్వరగా రండి బాస్. సింధు, మీ ఆట కట్టు. గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురగురుం పాహి పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురగురుం పాహి పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం. బాస్, ఏం జరుగుతుందో ఇక్కడ? మీరు అనుకున్నట్టు యష్ కోమలో లేడు, నార్మల్గానే ఉన్నాడు. లోపల ఐసీలో సింధు యష్ ఫుల్ రొమాన్స్లో ఉన్నారు. ఏట్రా నువ్వు చెప్పేది? అవును బాస్, నిజం. రండి చూపిస్తాను. పద పద. వామ్మో, అయ్యో ఏమే రత్నం, మొగని ఇలా హింసించడం కరెక్ట్ కాదే. పెళ్ళం కోరిక తీర్చలేనోడివి నువ్వేం మగుడురా? నిన్ను రత్నం, అయ్యో నువ్వు అడిగిన ప్రతిదీ కాదనకుండా సమకూరుస్తున్నాను కదే. ఇంకా నువ్వు తృప్తి పడకపోతే ఎలా చెప్పు? దుబాయ్లో అటుపక్క సచిన్ టెండూల్కర్ విల్లా, ఇటుపక్క షారుఖ్ ఖాన్ విల్లా, మధ్యలో నా పేరు మీద విల్లా ఉండాలని నీకు ఎప్పుడో చెప్పాను. ఏది అది జరగలేదే. ఆ మారుతీరావు డబ్బు ఇంకా ఇవ్వలేదే. ఇస్తే నువ్వు అనుకున్నట్టుగానే దుబాయ్లో నీ పేరు మీద విల్లా ఉంటుంది. నీకు దండం పెడతానే, నన్ను టార్చర్ పట్టుకే వదిలి. ఓరి నాయనో, నా ప్రేమ నీకు టార్చర్లా కనపడుతోందా? మొగుని కొట్టడం ప్రేమ అంటారా? నా ప్రేమ ఇలాగే ఉంటుంది, భరించాలి. తప్పదు 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 తప్పదు. కొట్టకే. అయ్యో ఆపే రత్నం, ఆపు. ఆ మారుతీరావు దగ్గర నుంచి మనకు రావాల్సిన వాటా డబ్బులు ఎప్పుడు తెస్తావో ముందు అది చెప్పు నాకు. ఆ మారుతీరావు ఇవ్వాలి కదే. వాడు ఇవ్వడు. ఏదో ఒకటి చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉంటాడు. వెధోమోహం ఒకటి వేసుకుని నువ్వు వాడు చెప్పిన దానికల్లా గంగిరెద్దులాగా తలూపుతూ ఉంటావు. ఆ డబ్బు తెస్తేనే నీకు ఇంట్లో తిండి, లేదనుకో రోజు పస్తులే. ఇప్పుడేంటి, నీకు ఆ డబ్బు కావాలి అంతే కదా? అవును. ఆ డబ్బు వచ్చేంత వరకు నాకు మనశ్శాంతే లేదు. నువ్వు కంగారు పడికే, ఆ డబ్బు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను కదా.
ఓరి నాయనో హ, చెయ్ ఇప్పుడే చెయ్ చెయ్ ఆ, చెప్పండి సార్, ఏంటి ఫోన్ చేశారు? ఎక్కడున్నావు మధు? ఇంట్లోనే. ఏ? డబ్బు కావాలని నా పెళ్ళం నా ప్రాణాలు తోడేస్తోంది. ఈ నరకం భరించడం నా వల్ల కావడం లేదు. నీతో పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు వెంటనే మారుతిరావు ఇంటికి వచ్చేయ్. మనకు రావాల్సిన వాటా డబ్బుల గురించి అక్కడే డైరెక్ట్గా మాట్లాడదాం. తేజ కూడా మాకు రావాల్సిన షేర్ అమౌంట్ గురించి మావయ్యతో మాట్లాడి ఏదో ఒకటి ఫైనల్ చేద్దామంటున్నాడు. మనం మావయ్యతో ఫేస్ టు ఫేస్ మాట్లాడిద్దాం. నేనొస్తాను సార్. ఓకే మధు. పెళ్ళం పోరు పడలేక నీ ప్రియురాలకి ఫోన్ చేశావా? ఓహో, మధు నా ప్రియురాలు కాదే, పార్ట్నరు. ఏ పార్ట్నరో నాకు బాగా తెలుసు. అయినా అసలు నువ్వు మధుకెందుకు ఫోన్ చేశావు? అబ్, మనకు రావాల్సిన డబ్బు గురించి ఆ మారుతిరావుతో మాట్లాడదామని అక్కడికి రమ్మన్నాను. ఇంకా వాడితో మాట్లాడడం, ఈ చర్చలు ఇవన్నీ అవసరమా? వెళ్ళి ఆ డబ్బులు ఎవరి వాటా వాళ్ళు పంచుకోవడమే. పద, నీతో పాటు నేను కూడా వస్తాను. సరే రా. మధు, నెమ్మదిగా మంచినీళ్ళు తాగు. ఇంక చాలు తేజ, ఇప్పటికే ఎక్కువ పెట్టేశావు. రే, ఎక్కడైనా భర్త కూర్చుంటే భార్య తినిపిస్తుంది. కానీ నువ్వేంట్రా చవట దద్దమ్మలా పెళ్ళాన్ని కూర్చోబెట్టి మరీ తినిపిస్తున్నావు? రే, శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.